ఈ నినివే సంపన్న నగరం కావడంతో ఇక్కడి ప్రజలు అత్యంత క్రూరులుగా తయారై చాలా ఘోరమైన పాపాలకు అలవాటు పడిపోయారు. అందుకే నగరాన్ని నాశనం చేయాలని ఉద్దేశించి యోనా ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. ఈ సమయంలో వారు పశ్చాత్తాపపడడంతో దేవుడు వారిని క్షమించి విడిచిపెట్టాడు. తర్వాత కాలంలో వారు దేవుని దృష్టికి పాపం చేసి చెడులో నడవడం వలన నినివేను పాడు చేసి దానిని ఎడారిగా చేయుదునని దేవుడు తన ప్రవక్తలైన నహూము, కూషు కుమారుడైన జెఫన్యా ద్వారా ప్రవచించాడు. వారు ప్రవచించిన విధంగానే పాడైపోయి తర్వాత భూకంపాలు రావడం వల్ల కాలక్రమేణా ఈ నగరంలోని భవనాలు కూలిపోయి శిథిలమైపోయాయి. క్రీస్తు శకం 570 నుండి 595 మధ్య కాలంలో ఇక్కడ 2 క్రైస్తవ మతాలు నిర్మించబడ్డాయి. మరియు యోనా ప్రవక్తకు గుర్తుగా ఒక మందిరం నిర్మించి ప్రతిరోజు ప్రార్థనలు జరిపేవారు. క్రీస్తు శకం 627 నాటికి ఇది తూర్పు రోమ నగరంగా ఉండేది. క్రీస్తు శకం 641లో అరబ్బులు స్వాధీనం చేసుకుని ఈ నగరం పడమర వైపున పెద్ద మసీదు నిర్మించి వారి ప్రార్థనను కేంద్రంగా మార్చుకున్నారు. తర్వాత యోనా ప్రవక్తకు గుర్తుగా ఉన్న క్రైస్తవ మందిరాన్ని కూడా మసీదుగా మార్చేశారు.